ఒక్కటి విని మనం ఆశీర్వాదాలతో ముగించుకుందాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒట్టి స్త్రీలు మాత్రమే ఇక్కడ. ఆకలి ఏం లేదండి. దేవుని వాక్యమే మనకు జీవం. ఇప్పుడు చెప్దాం హల్లెలూయా అందరం. హల్లెలూయా. వెరీ గుడ్. చివరి మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఇది ఆ మాట అన్నంత మాత్రాన దేవుడు తీసుకోడు. అది పాయింట్. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానంటే ఫస్ట్లో ఏం చేయాలి? నువ్వు క్షమించబడి ఉండి ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు ఏం తప్పు చేయలేమని, కానీ ఆయన మన పాపాలన్నీ తన మీద వేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మన పాపాలు క్షమించబడాలంటే ఆయన మీద ఆయనే క్షమించబడినంత ఫీలింగ్ రావాలి. ఆయన పాపాలు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారుడికి ఏముంది? అధికారం ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్పాలండి, నా పిల్లలను క్షమించు నాయనా, పాపం జీవితం నుంచి విడిపోయి. ఆ ప్రార్థన చేయండి. ఏదో ఒక రోజు వాళ్ళు రక్షణ పొందుతారు, అద్భుతమైన సేవకులు అవుతారు. హల్లెలూయా. సేవకులు కాకపోయినా దేవుని సేవ చేస్తారు. కొన్నిసార్లు సంపూర్ణ పిలుపు ఏర్పాటు ఉండదు, పార్ట్ టైం జాబ్ ఉంటుంది. ఒక పక్క చదువుకుంటూ సేవ చేసేది ఉంటుంది. వాళ్ళే ఎక్కువ శాతం సేవ చేస్తున్నారు నన్ను అడిగితే. కంప్లీట్ సేవకుల కంటే ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు, ఒక పక్క వ్యాపారం చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు, ఒక పక్క దేవుని సువార్త ప్రకటించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. వాళ్ళు చెప్పాల్సిన చివరి మాట, చనిపోయే రోజు ఒక క్రైస్తవుడు చెప్పాల్సిన మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. యేసు ప్రభు చెప్పాడు. అది 31వ కీర్తన, బహుశా 5వ వచనం. చూడండి 31వ కీర్తన, 31వ కీర్తన. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ప్రియులారా, ఎన్నో వచ్చినావు? అది 31:5. మళ్ళా చదవండి, పురుషుల నుంచి చదవండి ఒకరు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది ఎవరన్నారు? దావీదు అంటున్నారు. అంటే దావీదు కూడా ఆత్మను ఎవరికి అప్పగించాడు? అంటే దేవుని పిల్లలు ఆత్మలను ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. బీ కేర్ఫుల్. అట్లా అప్పగించకుండా వేరే వాళ్ళకి అప్పగించుకునే అవకాశం ఉంది. దాని పేరే క్షుద్ర శక్తుల ప్రయోగం. దాని పేరే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఆత్మలు లూసిఫర్కి ఇచ్చేస్తారు. నా ఆత్మని ఈ రోజు నుంచి నీకు ఇస్తున్నానని చెప్పి రక్తం పిండి రక్తంతో సంతకం చేస్తారు. ఈ రోజు నుంచి నా ఆత్మ నీది అని. కానీ భక్తులు చనిపోయే దినం ఎవరికి అప్పగించుకుంటున్నారు? వాళ్ళు కళ్ళు మూసి తెరిచే లోపల ఎక్కడ ఉంటారు? దేవుని రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. బీ కేర్ఫుల్. నీ ఆత్మని ఎవరికి పడితే వాళ్ళకి ఏదో. ఈ కాలంలో క్షుద్ర శక్తులు ప్రయోగం చేసి ఆడపిల్లలను వశపరుచుకుంటున్నారు. జాగ్రత్త. మొత్తం కంట్రోల్ అంతా వాళ్ళ చేతికి వచ్చేస్తారు. రమ్మంటే వచ్చేస్తారు ఆడపిల్లలు. మగపిల్లలు కూడా అంతే. మగపిల్లల మీద కూడా చేస్తారు, ఏమైనా చేస్తారు. దాని పేరు మంత్ర ప్రయోగం. ఏమైనా చేయొచ్చు. ఎక్కడో కూర్చొని మంత్ర విద్య వాడి నిన్ను వశం చేసుకోవచ్చు. దేవుడికి ఇష్టం లే. దేవుడు బలవంతంగా వశం చేసుకోవాలంటే శిలువ మీదకి రావాల్సిన పనిలే, పరలోకం నుంచే చేయొచ్చు. కానీ ప్రేమతో నిన్ను వశం చేసుకోవడానికే శిలువ మీద దిగాడు. హల్లెలూయా. ప్రేమతో పిలుస్తున్నాడు కదా, రావు. బలవంతంగా పిలిచే చోటికైతే పోతావు. యేసు ప్రభు అంటున్నాడు, ప్రేమతో పిలిచే అని ఒక పాట ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ప్రేమ ఆరని ప్రేమ, ఆర్పజాలని ప్రేమ. మనం ఎన్నిసార్లు వాడినాం ఆ పాట? పోయిన సంవత్సరం అంతా అదే వాడినా. మతికుందా మీకు? ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. అతి
శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమను ఆర్పాలని ట్రై చేసే శక్తులు ఉన్నాయి, క్షుద్ర శక్తులు ఉన్నాయి, మంత్రశక్తులు ఉన్నాయి, ఆకాశమందలి శక్తులు, న్యూట్రల్ ఫోర్సెస్ అంటారు వాటిని. అందుకే ఆటంను విభజిస్తే ఎలక్ట్రాన్ ఉంటుంది, ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, న్యూట్రల్ సంబంధించింది ఒకటి ఉంటుంది. అట్లనే దేవుడు ఉంటాడు, నెగిటివ్ శక్తులు ఉన్నాయి, మధ్యలో ఉండే శక్తులు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ దేవుని ప్రేమ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ శక్తులన్నీ అడ్డుకున్నాయి. అయినా ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. యేసు ప్రభు ప్రేమ జ్వాలను ఎవడు ఆర్పలేడు. సైతాన్ ట్రై చేస్తాడు, నీ ప్రేమను ఆర్పడానికి వాడు ట్రై చేశాడు, చాలామందిని ఆర్పాడు. కానీ యేసు ప్రభు ప్రేమను మాత్రం ఆర్పలేకపోయాడు. లాస్ట్లో ఒక మాట అంటాడు, భూరాజులు అధిపతులు రాజ్యాలు అధికారాలు చెరయైన ఖడ్గమైన కరువైన ఎదురైన. భూరాజులు అధిపతులు రాజ్యాలు అధికారాలు చెరయైన ఖడ్గమైన కరువైన ఎదురైనా. ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుతున్నది పాపి చెంతకు. హల్లెలూయా. ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహిస్తున్న ప్రేమ. ఈ దినం గుడ్ ఫ్రైడే సందేశం ద్వారా దేవుని ప్రేమ నీ హృదయం దగ్గరికి వచ్చి నిలబడుకుంది. నిన్ను ఫోర్స్ చేయడంలా, వశపరచుకోవాలని చూడడంలా, ప్రేమతో పిలుస్తోంది. నా బిడ్డలారా, మీరు జీవమును కోరుకోండి, నిత్య జీవములు ఉంటారు. మరణాన్ని కోరుకోవద్దు, ఆశీర్వాదాన్ని కోరుకోండి, శాపాన్ని కోరుకోవద్దు. మేలును కోరుకోండి. జీవితంలో ఎప్పుడు ఏం జరగాలి? మేలే జరగాలంటే యేసు నీకు తోడుగా ఉండాలి. కీడు కోరుకోవద్దు. చాలామంది కీడు కోరుకొని సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు. ఎన్నో భయంకరమైన కార్యాలు భూమి మీద జరుగుతున్నాయి. రాజులు, అధిపతులు, రాజ్యాలు, అధికారాలు, చెరలు, ఖడ్గం ఏమి వచ్చినా యేసుని ప్రేమ కానీ యేసయ్య మీద ఉన్న ప్రేమను కానీ ఆర్పలేకపోయాయి, ఆపలేకపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినం ఒకే ఒక అవకాశం, రక్షణ పొందిన వాళ్ళకు కాదు, ఇంతవరకు యేసు ఎవరు సరిగా తెలియని వాళ్ళు, ఈరోజు కొంత గొప్ప అర్థమైన వాళ్ళు, చాలు ఈ మంచి దేవుడు నాకు దొరికాడన్న వాళ్ళు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తుంటుండగా మీ యొక్క ఏమంటాం దాన్ని, ఆల్టర్ ఖాళీ, మీ యొక్క చేయి ఆ యొక్క జవాబును చేయి రూపంలో పైకెత్తి చూపించండి. రండి, 2 నిమిషాలు ప్రార్థన చేసి ముగించుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన.